తేజస్విని అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? అయితే చాలా అంటే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. ఇంతకీ నేను ఇప్పుడు ఎక్కడున్నాను తెలుసా? బాగేపల్లి గడిదంలో అయితే ఉన్నానన్నమాట. ఎందుకంటే ఇక్కడ సుబ్బారెడ్డి పెళ్లిలు అయితే జరుపుతున్నారు కదా, ఆ పెళ్లిలో మా తమ్ముడు పెళ్లి కూడా అయితే జరుగుతుందన్నమాట. సో మేము అందరూ పెళ్లికి అయితే హాజరయ్యాం. ఎంతమంది సుబ్బారెడ్డి పెళ్లిళ్ళు అయితే చూసారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ పెళ్ళిళ్ళన్నీ కూడా ఫ్రీ పెళ్ళిళ్ళే అనమాట. మనది ₹1 కూడా ఖర్చు ఉండదు. తాలిబొట్టు, కాల్మెట్టు, తాలిబొట్టు, తలంబ్రాల నుంచి పెళ్లి బట్టల వరకు కూడా ప్రతి ఒక్కటి కూడా వాళ్ళే ఫ్రీగా ఇస్తారు. అంతెందుకు మనం తినే ఫుడ్ కూడా వాళ్ళే ఫ్రీగా పెడతారనమాట. ఇక్కడ చూసారా, ఒక ఆయన పెళ్లి అప్లికేషన్స్ కూడా అన్ని పట్టుకెళ్తున్నాడు అనమాట. అంటే వాళ్ళ అప్లికేషన్ మొత్తం అన్ని చెక్ చేసుకుంటారనమాట. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇంకా ఎవరైనా మిస్ అయ్యారా లేదా అనేసి. అలాగే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు దగ్గర నుంచి సిగ్నేచర్ కూడా తీసుకుంటారు. ఇప్పుడు పెళ్లికి వెళ్ళినా కూడా ఒక పందిరి కింద ఒకే పెళ్లి చూసాను, కానీ ఒక పందిరి కింద ఇన్ని పెళ్లిళ్ళు అయితే నేను ఎప్పుడు చూడలేదు. చాలా ఎగ్జైట్మెంటింగ్ గా ఉంది నాకు పెళ్లి చూడాలనేసి. ఇప్పుడు మనకు కనిపిస్తున్నదే ఎంట్రీ. చాలా వరకు క్యూ అయితే కట్టేశారు. పెళ్లి బట్టల్లో పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అయితే కలకల్లాడిపోతున్నారు. ఇలాంటి పెళ్లిళ్ళు మీరు ఎంతమంది చూస్తారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఆతృతంగా ఉంది, ఎప్పుడెప్పుడు పెళ్లిళ్ళు అవుతాయి, ఎప్పుడెప్పుడు ఈ పెళ్లిళ్ళు చూద్దాం అనేసి. ఒక పందిరి కింద ఒక పెళ్లి చూస్తుంటాం, లేదా 2 పెళ్లిళ్ళు చూస్తుంటాం, కానీ ఇక్కడ ఏకంగా 150 పెళ్లిళ్ళు అయితే జరుగుతున్నాయి. ఈ 150 పెళ్లిళ్ళతో పాటు శ్రీవారి కళ్యాణం కూడా అయితే ఇక్కడ జరుగుతుంది. జనాలు మాత్రం బీభత్సంగా ఉన్నారు. సో పెళ్లి కొడుకుని తరపున పెళ్లి కూతురు తరపున ఎంత లేదన్నా ఒక 20 మంది అలా వచ్చింటారు. కానీ లోపలికి ఎంట్రీ అయితే ఎంతమందికి ఉంది అనేది తెలీదు. మన ఇంట్లో పెళ్లిళ్ళు చేసినప్పుడు బాజా భజంత్రీలని పిలిపించి పెళ్లిళ్ళు చేస్తాం, కానీ ఇక్కడ బాజా భజంత్రీలు లేవండో. కేరళ వాళ్ళు అయితే ఉన్నారు. ఒకసారి మీరు కూడా వినండి. లోపలికి అయితే వచ్చేసాము. వచ్చిన తర్వాత మనకి టిఫిన్స్ కి అయితే లోపలికి వెళ్ళమన్నారు. ఇక్కడికి వచ్చేసరికి ఉప్మా, కేసరీబాతు, కొంచెం చట్నీ అయితే వేశారు. టిఫిన్స్ అయితే కొంచెం కొంచెంగానే పెట్టారు, ఏం ఎక్కువ అయితే పెట్టలేదు. సో పెట్టింది పరమాన్నం అనుకొని కళ్ళకద్దుకొని తినేసి అయితే ఇంకా పెళ్లిళ్ళు చూడడానికి అయితే లోపలికి అయితే వెళ్ళిపోయాం. ఒక విషయం చెప్పడం అయితే మర్చిపోయానండి. అదేంటంటే పెళ్లి కొడుకు వాళ్ళకి ఒక స్లిప్, పెళ్లి కూతురు వాళ్ళకి ఒక స్లిప్ అయితే ఇచ్చింటారు. ఒక్క స్లిప్ కి 4 మాత్రమే లోపలికి ఎంట్రీ అన్నట్టు. పెళ్లికి ఎంతమంది అయినా వెళ్ళొచ్చు, కానీ లోపలికి వెళ్ళేది మాత్రం 4 మెంబర్స్ మాత్రమే. ఇంతకీ నేను పెళ్లికి ఎవరి తరపున వెళ్ళానో తెలుసా? పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని ఇద్దరు తరపున అయితే వెళ్ళాను. పెళ్లి కొడుకు వచ్చేసి మా పిన్ని కొడుకు, పెళ్లి కూతురు వచ్చేసి మా మేనమామ కూతురు. మనకి ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నది సుబ్బారెడ్డి గారు. సో ఆయన పక్కన ఉన్నది వచ్చేసి వాళ్ళ వైఫ్ అన్నమాట. ఇప్పుడు ఈ స్టేజ్ ని ఎలా రెడీ చేశారు ఏంటని చెప్పేసి కూడా మనకు స్క్రీన్ మీద అయితే చూపిస్తున్నారు. బుల్డోజర్లు, క్రేన్లు, జేసీపీలు అన్ని తెప్పించేసి చాలా వరకు చాలా మంది అయితే కష్టపడ్డారు. సో చిన్నగా రెడీ చేయడానికి మనకు చాలా టైం అయితే పడుతుంది. అలాంటిది భారీగా అయితే వీళ్ళు డెకరేషన్ చేశారు. చాలా టైము, చాలా ఖర్చు కూడా అయి ఉంటుంది. ఇంక ఇక్కడ లోపల వచ్చేసి 3 పందిర్లు అయితే వేశారు. మధ్య పందిరిలో వచ్చేసి శ్రీవారి కళ్యాణం అయితే జరగడానికి రెడీ చేస్తున్నారు. సో జనాలకి ఎవరికి కనిపించకుండా తెర అయితే అడ్డు వేశారు. ఇంకా పెళ్లి కొడుకు పెళ్లి కూతురుల విషయాలకు వస్తే వాళ్ళు అందరూ కలిసి లైన్ గా అయితే నిలబడ్డారు స్టేజ్ పైకి ఎక్కడానికి. ఇక్కడ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇద్దరు వచ్చేసి ఎందుకు లైన్ గా నిలబడ్డారు, ఎవరి ప్లేస్ లో వాళ్ళు వెళ్ళి కూర్చోవచ్చు అని అనుకోవచ్చు. కానీ అక్కడ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వచ్చేసి సుబ్బారెడ్డి అలాగే వాళ్ళ వైఫ్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళిద్దరి దగ్గర ఆశీర్వాదాలు అయితే తీసుకొని అప్పటికప్పుడే వాళ్ళు తాళైతే ఇస్తున్నారనమాట. కట్టడానికి తాళైతే తీసుకొని వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకొని ఎవరెవరు సీట్లో వాళ్ళైతే వెళ్ళి లైన్ గా అయితే ఒక్కొక్కరు కూర్చుంటున్నారు. అంతేకాకుండా సో అక్కడ వాళ్ళకు ఒక కిట్ లాగా అయితే ఇస్తున్నారు. ఆ కిట్లో వచ్చేసి కంకణాలు, జీలకర్ర, బెల్లం, ఆకు, ఒక్కలు, పసుపు, కుంకుమ, ఒక టెంకాయ, ప్రతి ఒక్కటి ఏవేవైతే పూజ సామాన్ కావాలో అవన్నీ ఇస్తున్నారు. ఇక్కడైతే మా పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్లు కూడా అలాగే తీసుకోవడానికి అయితే వెళ్ళారు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఫ్రెండ్స్. ఇంతమంది పెళ్ళిళ్ళు, ఇంతమంది అంటే ఒక పెళ్ళిళ్ళు 2 పెళ్ళిళ్ళు ఓకే, కానీ ఇంతమంది పెళ్ళిళ్ళు చూడడం ఫస్ట్ టైం కదా, చాలా ఎగ్జైట్మెంట్ అనిపించింది. శ్రీవారి కళ్యాణం జరుగుతుందని చెప్పాను కదా, మనకు అక్షింతలు కూడా అయితే ఇచ్చారనమాట చల్లడానికి. ఇగోండి పెళ్ళి అయితే జరుగుతుంది. శ్రీవారి పెళ్లి అయిపోగానే ఇక్కడ వీళ్ళ పెళ్లిళ్ళు కూడా అయితే స్టార్ట్ చేశారు. సో ఎట్లా చేయాలో పూజలు అవి మంత్రాలు అవి ఉంటాయి కదా, అవన్నీ చూసుకుంటున్నారు అనమాట. శ్రీవారి పెళ్లి అయిపోయిన తర్వాత మంగళహారతి అయితే ఇస్తున్నారు. ఓం నమో వెంకటేశాయ నమః, అంతే కదా.
గోవింద నామాలతో శ్రీవారి కళ్యాణం అయితే చాలా అంటే చాలా బాగా జరిపారు. చూడ్డానికి 2 కన్నులు కూడా చాలేదండి, అంత బాగా అయితే జరిపారు. శ్రీవారి కళ్యాణంతో పాటు ఇంతమంది కళ్యాణం జరగడం చాలా గొప్ప విషయమే కదా. మా చెల్లెలకి అయితే నిద్ర కన్నులు పడ్డాయి, పాపం నిద్ర అయితే వచ్చినట్టుంది దానికి. ఎందుకంటే మేము అర్లీ మార్నింగ్ 3కే లేసి రెడీ అయ్యి వెళ్ళేసరికి టైం అయిపోయింది. ఇంకా మా అమ్మ మా నాన్న అయితే పక్కనే కూర్చున్నారు. మా అమ్మ అయితే మా చెల్లెల కళ్ళే చూసుకుంటూ కూర్చుంది. దానికల్లా కాదు, కెమెరా కళ్ళ చూడంటే మా నాయన ఏం చూస్తుంది ఇది అని మా అమ్మ కళ్ళు అయితే చూస్తున్నాడు. మొత్తానికి పెళ్ళిళ్ళు కూడా అయిపోతున్నాయి. పెళ్ళిళ్ళు అయితే చూసేయండి మాతో పాటు మీరు కూడా. మ్యూజిక్స్ అలా ఎక్కువ వస్తే కాపీరైట్ స్ట్రైక్స్ అయితే మనకి ఛానల్కి పడతాయి కాబట్టి నేను మ్యూట్ వేసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. ఇక్కడ పెళ్ళిళ్ళు చేసుకున్న ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉండాలని, పిల్లా పాపలతో కలకల్లాడుతూ వాళ్ళ సంసారాలు సవ్యంగా సాగాలనేసి మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను. నాతో పాటు మీరు కూడా వాళ్ళందరికీ బ్లెస్సింగ్ అయితే ఇవ్వండి. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే మాత్రం ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా చాలా ఐటమ్స్ అయితే వేశారు. పూరి, మసాలా దోశ, చట్నీ, పలావు, పెరుగన్నం, సాంబారు, రసం, పప్పు ప్రతి ఒక్కటి అయితే వేశారనమాట. అసలు మన ఇంట్లో పెళ్ళిళ్ళు చేసుకున్నా కూడా అన్ని ఐటమ్స్ మనం చేయించలేం. ఎందుకంటే బికాస్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ప్రతి ఒక్క రూపాయి ఖర్చు పెట్టాలంటే బడ్జెట్ అయితే చూసుకుంటూ ఉంటుంది. కానీ ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా కడుపు నిండా పెట్టి సో వాళ్ళ సంతృప్తిగా వెళ్ళేలాగా చేశారు. ఇప్పుడున్న గోల్డ్ రేట్లలో అసలు బంగారు కొనాలి అంటే ఎక్కడొకక్కడ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కంపల్సరీ అయితే అప్పు చేయాలి. సో అలాంటి అప్పుల పాలు అవ్వకూడదు అని చెప్పేసి సుబ్బారెడ్డి గారు ఇంతమంది పెళ్ళిళ్ళు అయితే ఇక్కడ చేస్తున్నారనమాట. సో ఆయన ఇలా ఆలోచించి ఇంతమంది పెళ్ళిళ్ళు చేస్తున్నారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. ఈ పెళ్ళిళ్ళే కాకోకుండా ఆయన కొడుకు పెళ్ళిళ్ళు కూడా పోయిన సంవత్సరం ఈ ఎంతమంది అయితే పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారో ఈ ఇంతమంది పెళ్ళిళ్ళలో కూడా ఆయన కొడుకు పెళ్ళి కూడా అలాగే చేశారు. సో అంత పలుకుబడి ఉన్నా కూడా ఆయన కొడుకు పెళ్లి కూడా ఇంతమందిలో చేశారంటే నిజంగా గ్రేట్ అని చెప్పుకోవాలి. అంతేకాకుండా శ్రీవారి కళ్యాణం జరిపారు కదా, సో మనకు ప్రసాదంగా తిరుపతి నుంచి 20,000 లడ్డూలు కూడా తెప్పించారు. వీడియో ఎక్కువ అయితే తీయలేదండి, ఇంతతో అయితే ఎండ్ చేస్తున్నాను. వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇలాంటి పెళ్ళిళ్ళు చూసినందుకు. సో పెళ్ళిళ్ళతో పాటు శ్రీవారి కళ్యాణం కూడా చూసాం కాబట్టి ఇక్కడ లైన్గా లడ్డూలకి అయితే వరుసన అయితే నిలబడ్డారు. మేమైతే ముందుగానే వెళ్ళి లడ్డూలు అయితే తెచ్చేసుకొని ఇక్కడ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు దగ్గర అయితే కూర్చునేసామన్నమాట. అదే లడ్డు లడ్డు తెచ్చిందా బాబా.